జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 25 జనవరి 2025 శనివారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత్ ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. తిది ఏకాదశి రాత్రి 8:32 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 7:07 వరకు. మధ్యాహ్నం 1:01 నుండి 2:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:50 నుండి 8:20 వరకు. అమృత గడిలో రాత్రి 11:09 నుండి 12:50 వరకు. రాహుకాలం ఉదయం 9:39 నుండి 11:03 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం నందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు మీకు సలహాలు సూచనలు అవసరమవుతాయి. సంతానానికి సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీ యొక్క అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింట విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవడం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు.
ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించుకు అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గం తీసుకువెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రిజిస్ట్రేట్ రంగం వారికి క్రయవిక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించక అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, కళరంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య, ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది.
ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించక అవకాశం లేదు. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోట్యహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వల్ల అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీడాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను శ్రీధర్ అండి, కోరుట్ల నుండి మాట్లాడుతున్నాను. కోరుట్ల శ్రీధర్ గారు, చెప్పండి ఎవరు తెలుసుకోవాలి మీరు? పాప గురించి అండి. పాప పేరు, పుట్టినరోజు ఇవ్వండి. మాన్విత. మాన్విత 15 సెప్టెంబర్ చెప్పండి. 1998. టైం అండి? మధ్యాహ్నం 3:20. ఎక్కడ పుట్టారు మానవత? ఎక్కడ కోరుట్లలో పుట్టిందా? లేదండి, సికింద్రాబాద్. చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం పునర్వసు నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి పాప. 3వ పాదం వస్తుంది సార్? అవునండి. రాశి వచ్చేసి మిథున రాశి, లగ్నం మకర లగ్నం.
పాప జాతకంలో ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది. బుధుడు ఈ జాతకానికి బుధ శుక్రులు కలిస్తే చాలా మంచిది. అయితే పాప జాతకంలో వాళ్ళు అష్టమ స్థానంలో కలిసి ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయికి రీసెర్చ్ ఓరియంటెడ్, సర్వీస్ ఓరియంటెడ్ ఇలాంటి ఫీల్డ్స్ బాగుంటాయి. తర్వాత చేసిన పనికి గుర్తింపు తొందరగా రాకపోవచ్చు. ఇలాంటి చిన్న ఇబ్బందులు ఉంటాయండి. అయితే దానికి కానీ మీరు చేసుకోవాల్సింది బుధ శుక్ర కుజ చంద్రుడికి పరిహారాలు చేసుకోవాలి. డబ్బు ఉంటే జపాలు చేసుకోండి, లేదంటే శ్లోకాలు పఠించమని చెప్పండి. ఓకే, చదువులో పెద్ద ఏమి ఇబ్బందులే ఉండవండి, నడిచిపోదు. తెలివితేటలు అన్నీ బాగుంటాయి కాబట్టి. ఈ వివాహం ఎప్పుడు అవుతుంది సార్? వివాహ గడియలు ఇప్పుడు 28లో బలంగా ఉన్నాయండి. ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు మన సెప్టెంబర్లో మొదలయ్యాయి, 28 వరకు ఉన్నాయి. అది మీ యొక్క ప్రయత్నం అనేది చూడండి, సరేనా? మీ అమ్మాయి జాతకంలో సప్తమంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. ఒకటి, శుక్రుడు అష్టమ స్థానం ఉంది, అస్తంగతమై ఉన్నాడు. సప్తమాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నారు. మీ జాతకం చూపించుకొని అమ్మాయి జాతకం బాగాలేదు, పెళ్లిలో ఇబ్బందులు అంటారు. ఓకే, కొద్దిగా కేర్ తీసుకోండి. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము కాగజ్ నగర్ నుండి మాట్లాడుతున్నాం. మా బాబు గురించి తెలుసుకోవాలి. బాబు పేరు మనీష్ కుమార్ సార్. బాబు పేరు మనీష్ కుమార్. పుట్టినరోజు చెప్పండి. 24/9/2003 సార్. టైం అమ్మా? టైం 10:30 గురువు. 10:30 ఉదయమా రాత్రా? ఉదయం. ఎక్కడ? కాగజ్ నగర్లోనే పుట్టాడా? కాగజ్ నగర్ లోనే పుట్టాడు. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనీష్ కుమార్ మకా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడమ్మా. వృశ్చిక లగ్నం అంటారు, రాశి సింహరాశి అవుతుంది. జాతకరీత్యా అబ్బాయికి ప్రస్తుతం నడుస్తుంది దశ చాలా బాగుంది. ఇది కష్టపడి రాసుకుంటే మంచి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శని బుధ రాహు శ్లోకాలు పఠించమని చెప్పండి. శని బుధ రాహు శ్లోకాలు పఠించమని చెప్పండి. లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించాలి. గురువు గారు, ఈయనకు బాగా భయస్తుడు. ఎక్కడికి ఏం పని చేయాలన్నా ఒక్కటే రోజు వాళ్ళు వెళ్ళగొడతారు. అంటే ఏ పని కావట్లేదు ఆయనతోటి. కాదమ్మా, ఇప్పటి నుంచి జరుగుతుంది. ఈ అబ్బాయికి మొన్న నవంబర్ నుంచి దశ మారింది. ఓకే, అందుకని ఆ భయం పోతుంది. అంతకుముందు ఏంటంటే నడిచే దశ బాగా శుక్రుడు నీచిలో ఉన్నటువంటి దశలు ఉన్నాయి. అందువల్ల ఒకసారి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం మీకేం దగ్గర? ధర్మపురి దగ్గర అవుతుందా? కాగజ్ నగర్కి ఏదవుతుంది? ధర్మపురి కూడా దగ్గరలోనే ఉంటది. ఒకసారి స్వామివారిని దర్శించండి. తప్పనిసరిగా నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవడం భయం పోతుంది. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. చెప్పండి, పేరు చెప్పండి. అమ్మాయి పేరు చెప్పండి. మానస. పుట్టిన తేడాలు చెప్పండి. పుట్టిన తేదీ 2006 3వ నెల 29వ తారీఖు. 29/3/2006. టైం అమ్మా? 9:10. ఉదయమా రాత్రా? ఉదయమే 9:10. ఈ అమ్మాయి కూడా కాగజ్ నగరేనా? కాగజ్ నగర్ గురువు గారు. ఓకే. ఈ అమ్మాయి ఉత్తరాభద్ర నక్షత్రం 3వ పాదం మీన రాశి వృషభ లగ్నం అంటారమ్మా. ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది. ఈ అమ్మాయి జాతకంలో కూడా యోగాలు బాగా ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొద్ది కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయరు వీళ్ళు, నాకు అన్నీ వచ్చు అనుకుంటారు, అదొకటి. అందువల్ల కుజ రాహు గురులకి చేయించండి శ్లోకాలు రోజు. ఈ అమ్మాయి దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. పాప దత్తాత్రేయ. అవునండి. సరేనా? ఓకే గురువు గారు. మంచిదమ్మా, శుభం విజయస్తు. ధన్యవాదాలు. శుభం విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మా నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? మా అబ్బాయి గురించి గురుజీ. పుట్టినరోజు చెప్పండి. పుట్టినది 28 ఏప్రిల్ 2005. 2005. టైం అండి? టైం 1:21 మధ్యాహ్నమా రాత్రి అమ్మా? రాత్రి. తెల్లవారితే 28 అవుతుందా? తెల్లవారితే 28 అవుతుంది. ఎక్కడ పుట్టారు? గద్వాల్లో. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. వృశ్చిక రాశి మకర లగ్నం అంటారు. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు బాగానే ఉన్నారు. జాతకరీత్యా కుజుడు యొక్క స్థితి బాగుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని రవి బుధులు గురుడు వీళ్ళని రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించమని చెప్పండి. మీ డౌట్ లేని చెప్పండి. గురుజీ, మా అబ్బాయి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. ఆయన ఎట్లా ఉంటది ముందు ఫ్యూచర్? ఏమి చదువు ఎట్లా ఉంటది? గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా? జాతకం బాగానే ఉందమ్మా. గవర్నమెంట్ జాబ్ అయితే కష్టం, కానీ ప్రైవేట్ జాబ్ అనేది చూపిస్తుంది ఎక్కువగా. కానీ మానవ ప్రయత్నం చేయమనండి. గవర్నమెంట్ జాబ్ ట్రై చేయమని చెప్పండి, అంతేగాని యోగాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఓకే, ఫ్యూచర్ అంతా బాగుంటుంది. నేను చెప్పిన పరిహారాలు రెగ్యులర్గా ఫాలో అవ్వమని చెప్పండి. జై గురుత్తం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్త. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. జయగురుత్త అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు?
రోషన్ అండి, మా పెద్ద బాబు రోషన్. రోషన్. పుట్టిన తేదీలు చెప్పండి. ఫిబ్రవరి 5, 2010. 2010. టైం అండి? రాత్రి 10:45. రాత్రి 10:45. 10:45. ఎక్కడ పుట్టారమ్మా రోషన్? ఇక్కడ హైదరాబాద్ బోడుపల్లి. 5 ఫిబ్రవరి 2010 శుక్రవారం అవుతుంది. రాత్రి 10:45 హైదరాబాద్లో పుట్టారు. స్వాతి నక్షత్రం 4వ పాదం. అమ్మా తులారాశి. తులారాశి, లగ్నం కన్యా లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ గురుమహర్దశ. జాతకంలో బుధుడు శుక్రుడు యొక్క స్థితి బలంగా ఉండటం ఒక విద్య ఉన్నత స్థితి యోగాలు కలిగిస్తారు. అయితే ఏంటంటే అమ్మా, బాబు జాతకంలో గురుడు బలహీనంగా ఉంటాము, కుజుడితో చూడబట్టడం వల్ల మనకి కొంత చికాకు అనిపిస్తూ ఉంటుంది. చెప్పిన మాట వినటంలో కొద్దిగా ల్యాప్స్ ఉండొచ్చు. నాకు అన్నీ వచ్చు మమ్మీ అనొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎడం భాగానికి కొద్ది దెబ్బలు తగులుతాం. అది ఏదైనా క్రికెట్ ఆడినా ఏమాడినా ఎడం భాగానికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అవును. ఇవన్నీ ఏంటంటే ఈ కాంబినేషన్స్ వల్ల వస్తాయి. మీరు ఏం చేయాలంటే శని రవి కుజ గురులకి పరిహారాలు చేస్తూ ఉండాలి. ఓకే, జపాలైతే తప్పనిసరి. ఇప్పుడు 10th అయిపోతుంది గురువు, ఏం గ్రూప్ తీసుకోవాలి ఏంటి? మీరు దాని గురించి ఎడ్యుకేషన్ గురించి అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఏ గ్రూప్ అనుకుంటున్నారు మీరు? ఎంపీసీ తీసుకోమంటున్నాను. ఓకే, అబ్బాయి బైపీసీ తీసుకుంటా అంటున్నాను. ఓకే ఓకే, బైపీసీ అంటే కొద్ది కష్టం లేండి. ఎంపీసీ కానీ నేను అదే అన్న, కొంచెం జాతకంలో కష్టం, దానికి జాతకం ఇచ్చే కష్టం. అబ్బాయి కూర్చొని చదవడు, పెద్ద ప్రాబ్లం అది. చదవడు కూర్చొని చదవడు, అందుకని బైపీసీ కష్టం. చెప్పండి. టెక్నికల్ గా వెళ్ళటం బెటర్ అండి, టెక్నికల్ గా వెళ్ళటమే బెటర్ అబ్బాయి. అది నేను అదే అన్నాను. అది కొద్దిగా వినటం కూడా కష్టమే, వింటలేదు. బైపీసీ అయితే వద్దు. ఒకవేళ బైపీసీ జాయిన్ అవుతా అంటే ఎంబైపీసీ జాయిన్ చేయండి. మ్యాథ్స్ బయాలజీ ఉంటుంది కదా, అలా జాయిన్ చేయండి. రేపొద్దున ఉపయోగపడుతుంది మల్టిపుల్గా. లేదనుకుంటే ఎంపీసీ జాయిన్ చేయండి. అదే నేను ఎంపీసీ అని అనుకున్నాను. 100% ఎంపీసీ జాయిన్ గా నీ వల్ల కాదు, బైపీసీ మంచిది. ఓకే ఓకే అమ్మా, అది చూడండి. ఎంపీసీ తీసుకోమంటారా? ఎంపీసీ అయితేనే మంచిది, టెక్నికల్. ఓకే అమ్మా, రీజన్ ఏంటంటే కూర్చుని ఎక్కువసేపు చదవలేడు. మరి బైపీసీ తీసుకుంటే చాలాసేపు చదవాలి. అవునవును, అందువల్ల ఇది ఈజీగా అయిపోవాలి అబ్బాయికి. ఏదైనా సరే అది చదివించండి, అంతా మంచి అవుతుంది. ఓకే అమ్మా. 26లో అమ్మ మళ్ళీ ఒక చిన్న చిన్న పట్టాలు లాంటి ఇలాంటివి జరుగుతాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి 26, 27లో. అర్థమైందా? 2026 వచ్చే సంవత్సరం మార్చి తర్వాత కొద్దిగా జాగ్రత్త తీసుకోమని చెప్పండి. పడటం ఇలాంటివి జరుగుతాయి మళ్ళీ. తర్వాత ఈ అబ్బాయిని ఎప్పుడు కూడా ఈ మౌంటైన్స్ ఎక్కించటాలు, ట్రెక్కింగ్ అంటారు కదా, ట్రెక్కింగ్ ఒకటి, ఇలాంటి వాటికి బైక్ రేసింగ్లు, ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండమని చెప్పండి. కొద్దిగా జాగ్రత్త అని చెప్పండి ఏదైనా సరే. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 3rd నవంబర్ 2011. టైం అమ్మా? టైం మధ్యాహ్నం పుట్టింది గురుజీ. ఈయన కూడా 10:30, 10:40 అట్లా పుట్టాడు. పొద్దున్న పూట. ఎక్కడ? హైదరాబాదేనా? హైదరాబాదే. రోషన్ గురించి ఏం గ్రూప్ తీసుకోవాలి ఏంటి, ఎడ్యుకేషన్ గురించి బాగా చెప్తున్నారు కదా పిల్లలకి. మంచిది మంచిదమ్మా. బాబు వచ్చేసి శ్రావణ నక్షత్రంలో పుట్టాడు అబ్బాయి. శ్రవణ నక్షత్రం. లగ్నం వచ్చేసి ధను లగ్నం అంటారు. రిత్విక్ అని పెట్టాను గురుజీ ఈయనకి. పర్లేదు, ఏదైనా కావచ్చు, పర్లేదమ్మా. అబ్బాయి జాతకం అంతా బాగుందమ్మా. కొద్దిగా తీసుకోవాల్సింది ఏంటంటే పరులకు సేవ చేస్తుంటాడు, బయట వాళ్ళకి ఎక్కువ సేవ. నువ్వు కూరగాయలు తెమ్మంటే తేడా కానీ పక్కింటి ఆంటీకో వేరే వాళ్ళకి తెచ్చి పెడతాడు. ఇది ఎక్కువ, దానివల్ల అబ్బాయి చదువు మీద దృష్టి పోతుంది. ఏ అబ్బాయి జాతకం ఇచ్చా అంతవరకే. దానికి ఏం చేయాలంటే మీరు కుజ రాహు చంద్రుడికి పరిహారాలు చేయించండి. దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే, ఈ అబ్బాయిని ఎలా పెడతారంటే ఈ అబ్బాయి లా వైపు పెట్టుకోండి. లా వైపు LLB, LLBలు లేదా బీకామ్ LLB ఇలా పెట్టుకోండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది అబ్బాయికి. లా అన్నాను. అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదంటే బీకామ్ చేసుకుని MBA చేయించండి. ఇంట్రెస్ట్ ఉందంటే బీకామ్ LLB, BLLB చేయించండి. సరేనా? ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేయండి, చదువు అవుతుంది. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. అమ్మా, మీ పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. నా పేరు సత్యజ్యోతి. అమ్మా, ఇది 12/4/1996. అమ్మా 11/4. 12/4.
12/4 అంటే 11/4 కాకపోతే తెల్లవారుజు అంతే అమ్మా. తెల్లవారితే శుక్రవారం అవునవును. ఎన్నింటికమ్మా? 3 o'clock పుట్టాను. 3 o'clock. ఎక్కడ పుట్టారు? నర్సీపట్నం. శ్రవణ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా మీరు. అవును సార్. కుంభలగ్నం అంటారు, రాశి మకర రాశి అవుతుంది. ఈ కుంభలగ్నంలోకి పుట్టిన వాళ్ళకి శుక్రుడు చాలా బలంగా ఉన్నారండి, గురువు బాగున్నారు, రవి కుజులు అందరూ కూడా బాగున్నారు, జాతకరీత్యా మంచి యోగాలు ఉన్నాయి. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే శని కేతు చంద్రుల వలన రాహు వలన కొన్ని యోగాలు బలహీనపడతాయి. అందువలన శని కేతు చంద్ర రాహుకి సంబంధించినటువంటి శ్లోకాలు రోజు చదువుకుంటూ దుర్గమ్మ వారిని ఆరాధిస్తే మీ లైఫ్లో మంచి ఫలితాలు వస్తాయమ్మా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అంటే చాలా చూస్తున్నారు కానీ ప్రతిదీ రిజెక్ట్ అయిపోతుంది. ఎందుకు, ఎక్కడ రిజెక్ట్ అవుతుంది? మీకు ఏంటి ప్రాబ్లం ఏమంటున్నారు? కుజదోషం అంటున్నారా? ఏమో రీజన్స్ తెలియట్లేదు. అట్లా కొంచెం సన్నంగా ఉన్నాను. మీరేం చదువుకున్నారు? నేను చార్టెడ్ అకౌంటెంట్. ఏం లేదమ్మా, మీ మెయిన్ నేను చెప్పిన పరిహారాలు చేయించండి, పెళ్ళి అయిపోతుంది. ఓకే. ఎందుకంటే శుక్రుడు పైన శని దృష్టి పితృసౌఖ్యాన్ని పితృరాజితాన్ని బలహీనపరుస్తారు. తర్వాత రవికేతు కలయిక. ఓకే, పక్కగా పెట్టేద్దాం. అయితే ఏంటంటే తండ్రికి సంబంధించిన ఒక ఈవెంట్ అనేది ఇలా జరిగింది, దాని కారణాలు శని కేతువులు అవుతున్నారు. అందువల్ల మీరు శని కేతు చంద్ర రాహులకి పరిహారం చేయించండి, నెక్స్ట్ ముహూర్తాలకి పెళ్ళి అయిపోతుందమ్మా. ఓకే. మీ జాతకం ఇచ్చినప్పుడు కుజదోషం అంటారేమో కొంతమంది, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు కూడా శ్లోకాలు పొద్దున్న 6 చేయండి, కలిసి వస్తుంది, అంతా బాగుంటుంది. ఓకేనమ్మా, ఇంకేం సందేహాలు ఉన్నాయా? ఇంకేం లేదు. ఆ పెళ్ళి అంటే చాలా ఇంకా వచ్చిన వెళ్ళి ఏమీ కుదరట్లేదు, ఇంకా అన్ని రిజెక్షన్స్ అవుతున్నాయి అని చెప్పి ఇంకా లేదమ్మా. రిజెక్షన్స్ అవడానికి కారణాలు ఈ జాతకరీత్యా సప్తమాధిపతి కేతుతో కలవడం చిన్న చిన్నమ్మా. నేను చెప్పినవి చేయండి, ఇమీడియట్గా పెళ్లి క్లారిటీ వస్తుంది మీకు. ఓకే. సరే, మంచిదమ్మా. నీకు మంచి జాబ్ ఉన్న అబ్బాయి వస్తాడు, జాతకం అంతా బాగుందమ్మా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు ఇల్లు కూడా కొంటారు ఇప్పుడు. ఓకే. 2027 లోపు ఇల్లు కూడా కొంటారు, పెళ్ళి అయిపోతుంది ఇమ్మీడియట్గా. సరే అమ్మా, జాగ్రత్త అమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం స్వామి. అమ్మా నమస్కారం అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను నా గురించేను. మా పుట్టిన తేదీలు చెప్పండి. పేరు? ఆగస్ట్ 2, 1981. టైం అమ్మా? టైం 6 to 7 సార్, మార్నింగ్. ఎక్కడ పుట్టారు? కావలి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మకా నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. ఓకే. ఇప్పుడు మీరు ఇచ్చిన టైం మనకి అడ్జస్ట్మెంట్ కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి, ఒకటి మీ సంతానం స్త్రీ సంతానమా? సంతానం కోసమే చేశాను. సంతానం కోసం. అయితే మీరు 6:30కి పుట్టారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంతానం గురించి ఎందుకు అడిగామంటే మీ జాతకంలో పంచమాధిపతి బాగా బలహీనంగా ఉన్నారు. అందువల్ల సంతానం ఆలస్యం అవటము, గైనిక్ ఇష్యూస్ వలన కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది. కర్కాటక లగ్నంలో పుట్టారు, మకా నక్షత్రం 3వ పాదం సింహరాశిలో పుట్టారు. ప్రస్తుతం నడుస్తుంది కుజుదశ. కుజుడు చాలా బలహీనంగా ఉండటం వల్ల సంతానం నష్టాలు అవటమా, మిస్క్యారేజ్ అవటమా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు కుజుడు రాహు శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి, డాక్టర్ల యొక్క సలహాలు పాటించండి, ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తుంది. సంతాన యోగాలు మీకు 26 జూన్ వరకు ఉన్నాయండి. 2026 జూన్ వరకు సంతాన యోగాలు ఉన్నాయి. కుజ రాహు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తూ మీరు డాక్టర్లకు సలహాలు పాటించండి, తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. ఐవీఎఫ్ 100% కన్ఫామ్గా వెళ్ళాలి. మంచి డాక్టర్ని చూసుకోండి, నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి. మెయిల్ బేబీ అయితే కనుక బతకడం కష్టం అండి, కొద్దిగా ఫిమేల్ బేబీని ఆప్ చేయండి. ఓకే. అంటే ఎంబ్రియోస్ తీస్తారు కదా, అందుకే నేను చెప్తున్నాను, ముందుగానే చెప్తున్నాను. మీకు ఏమైనా మిస్క్యారేజ్ అయినాయా ఇప్పటి వరకు? నేను చెప్పిన కుజ రాహు శనికి పరిహారాలు చేయించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఎక్కడ ఎంప్లాయ్ అండి? కావాలేనా? ఒకసారి నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళండి. కుక్కే సుబ్రహ్మణ్యం, కర్ణాటక. ఏదైనా అవకాశం ఉంటే సర్ప సంస్కారం చేయించుకోండి అక్కడ, మీకు కుదిరితే. నేను చెప్తున్నాను, సర్ప సంస్కార పూజ అని ఒకటి ఉంటుంది. ఓకే. అది ఓకే అమ్మా. అంటే నేను చెప్పి మీకు ఇష్టమైతేనే చేయించండి అమ్మా. ఇవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకున్న పనులు ఏం కాదు, మీకు అందుబాటులో ఉండే పనులు ఇవన్నీ. ఓకే. అప్పుడు మీరు ఐవీఎఫ్కి వెళ్ళండి. పక్కా అమ్మా, పక్కా పక్కా అవుతుంది. నేను రీసెంట్గా 82 భవన్ ఆవిడ డాక్టర్ గారు 7 ఐవీఎఫ్లు ఫెయిల్ అయినాయి. 7 ఐవీఎఫ్లు ఫెయిల్ అయినాయి. అర్థమైందా? నేను చెప్పా 8th వైఫ్ అమ్మవారు, నేను చెప్పాను కాదు, నేను ఎవరిని మధ్యలో జాతకంలో సూచనలు ఉన్నాయమ్మా, కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పినప్పుడు వెళ్తే 8th
సక్సెస్. అందుకే మన దగ్గర ప్రిడిక్షన్ అమ్మ మనం ఎలా ఫాలో అవుతామంటే నా అనుష్ఠానం మీద నా నమ్మకం ఉంటుంది కాబట్టి నేను చెప్తాను మీకు పక్కా సంతాన యోగాలు ఉన్నాయి. కొద్దిగా మంచి డాక్టర్ని ఎన్నుకోండి. ఇది కన్ఫర్మ్ అవగానే ప్రెగ్నెన్సీ అమ్మ సుబ్రహ్మణ్యం జపం 1,00,000 సంఖ్య చేయించుకోండి. 1,00,000 సంఖ్య డబ్బులు కాదు, మళ్ళీ 1,00,000 అనుకునే 1,00,000 సంఖ్య సుబ్రహ్మణ్య జపం చేయించడానికి మీకు 10 రోజులు పడుతుంది. ఒక వ్యక్తి కూర్చొని చేస్తే, ఒక వ్యక్తి రోజుకు 6 గంటలు కూర్చొని చేస్తే మనకి 10 రోజులు పడుతుంది. అది అయిపోయిన తర్వాత హోమం పెట్టుకోండి. ఇది ఎక్కడ కూడా ప్రతి చోట శాంటిటీ ఉండాలమ్మా. ఇప్పుడు నేనున్నాను, నా అనుష్ఠానం మీద నాకు నమ్మకం కాబట్టి నేను జెన్యున్గా చెప్తాను, నీకు పక్క రిజల్ట్ వస్తుంది. మంచిదండి, శుభమమ్మ, విజయస్తు. మనం ఒక కాలంతో మాట్లాడామండి, 81లో పుట్టారు, సంతానం లేకపోవటము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జాతకరీత్యా మనకి మనం సంతానం ఎంతమంది అనేది ఫస్ట్ పాయింట్ అడగడం జరిగింది. ఎందుకంటే టైం అడ్జస్ట్ చేయడానికి మనం కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. అయితే ఏదో జాతకం వల్ల సరే అండి, పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు సంతానం ఆలస్యం అవడం, సంతాన నష్టాలు జరుగుతూ ఉంటాయి. సంతాన స్థానాధిపతి 6, 8, 12 స్థానాలు అందరికీ కూడా అలా జరగదు. దాంట్లో అనేక రకాల అంశాలు ఉంటాయి. సంతానం యొక్క విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నాగదోషాలు ఇవన్నీ కాకుండా, రాహుకేతు దోషాలు ఇవన్నీ కాకుండా అంటే మనం ఫస్ట్ కుటుంబం, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే పెళ్ళి తర్వాత సుఖ సౌఖ్యాలన్నీ కూడా ఎక్స్పాన్షన్ అంటే 2వ స్థానం చూపిస్తుంది. 2వ అధిపతి ఏ విధంగా ఉన్నాడు, 2వ స్థానంలో ఎవరు ఉన్నారు అనే అంశం మీద ఫస్ట్ మనం బేరీ చేసుకోవాలి. తర్వాత పంచమ స్థానానికి వస్తాం. పంచమ స్థానానికి సంతానానికి కరెక్ట్గా ఉంటుందా లేదా అంటే గర్భ రక్షణార్థం ఏంటి, బీజం పురుషుడి యొక్క జాతకంలో చూసుకోవాల్సింది. శుక్రనాళాల యొక్క స్థితిగతులు, ఓకే, స్పర్మ్ కౌంట్ మొటిలిటీ ఏంటి అనేది చూసుకోవాలి. గర్భ రక్షణార్థం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఓకే, ఏం చెక్ చేసుకోవాలి, అది కుజుడు చూపిస్తారు. ఆడపిల్లల జాతకంలో కుజచంద్రులను బేరీజ్ వేయాలి. సైకిల్స్ అంతా కూడా కుజచంద్రుల యొక్క స్థితిగతుల మీద ఆధారపడి పీరియడ్స్ కానీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఏంటి అనేది కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. అది స్త్రీ. పురుష స్థానంలో శని శుక్రుల యొక్క పంచమ స్థానంతో పాటు శని శుక్రుల యొక్క స్థితిగతులు మనం గమనించుకోవాలి. తర్వాత సంతాన కారకుడు, కుటుంబ కారకుడు యొక్క గురుడు యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇన్ని అంశాలు మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఈ రోజుల్లో ఏమవుతుంది, అందరూ డిలేగా పెళ్లి చేసుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అంటే ఇప్పుడు 20 ఏట ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ స్పర్మ్, 20లో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ చాలా చాలా డిఫరెన్స్గా ఉంటున్నాయి. 27 వచ్చేసి 0 అయిపోతున్నాయి. అందువల్ల 100% అందరూ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ జాతకంతో మంచి పంచమాధిపతి జరుగుతున్నా కానీ కొంతమందికి పాజిటివ్ అవుతారు, కొంతమందికి ఇబ్బందులు, మిస్క్యారేజ్ అవ్వటం, డిలే అవ్వటం ఇన్ని జరుగుతూ ఉంటాయి. 30 వెళ్ళేసరికి ఐవీఎఫ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే కొంతమంది అడుగుతారు కంపల్సరీ వెళ్ళాల్సిందా, నార్మల్ అవ్వదా, చాలా చాలా కష్టం అవుతుంది. పూర్వకాలంలో అంటే 18, 19, 16 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, లేట్ అంటే 22 ఏళ్ళు, లేట్ అంటే 27 ఏళ్ళకి, మ్యాక్స్ అంటే ఎవరో 27 ఏళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. అందువల్ల ఆడపిల్లకి జాతకం కానీ మగపిల్లవాడి జాతకంలో మనం మ్యాచ్ మేకింగ్ అన్నప్పుడు పాయింట్లతో కాకుండా పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని సంతాన స్థానం ఎలా ఉంది. ఎందుకంటే పంచమ స్థానం దెబ్బతింటే పుట్టేటువంటి పిల్లలు అంగవైకల్యంగా పుట్టడము, ఈ రోజుల్లో ఏంటంటే ఆటిజం, డిస్లెక్సియా, ADHD చాలా ఎక్కువైపోయాయండి. తర్వాత ఇమ్యూనో మోడ్యులేటెడ్ డిజీజ్ లైక్ లూపస్ ఎరిథోమాటస్ ఒకటి, తర్వాత మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది, అనేక రకాల జెనెటిక్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి. దానివల్ల కారణం ఏంటి, మనం తింటున్నటువంటి ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ అనేది స్పెమ్లోకి వెళ్ళిపోయాయండి, ఎగ్లోకి వెళ్ళిపోయి అంబ్లికేట్ ఫ్లూయిడ్లో కూడా, ఉమ్మనీరు అంటారు కదా, దాంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయండి. మైక్రో ప్లాస్టిక్స్ ఎప్పుడైతే అంబ్లికల్ ఫ్లూయిడ్లో ఉంటాయో అప్పుడు గర్భం అనేది నిలబడటం కష్టమైపోతుంది. తర్వాత బేబీకి కూడా ఇబ్బంది వస్తుంది, ఎన్నో జెనెటిక్ డిజార్డర్స్ రావడం, మ్యూటేషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఒకటేమో సైన్స్ పరంగా మనం తీసుకోవాల్సిన అడ్వాన్స్మెంట్ ఏంటి, మనకు జరుగుతున్న నష్టం ఏంటి గమనించాలి, జాతకరీత్యా పంచమ స్థానం ఏ విధంగా ఉందని గమనించుకోవాలి. అప్పుడు గర్భరక్షణార్థం చేసుకోవాల్సినవి ఏంటి అంటే ఆ జాతకానికి సంబంధించిన ఐవీఎఫ్కి వెళ్ళే ముందు జాతకరీత్యా దోషాలకి పరిహారం, ఎలాగైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిస్టమ్ క్లీన్ చేస్తారు కదండి, మొత్తం మీరు సైకిల్స్ అయ్యాక రండి, ఈ టైంలో రండి అంటారు కదా, ఆ టైంలోనే మన కర్మను సిస్టమ్ అంతా క్లీన్ చేసుకోవాలి. గర్భరక్షణార్థం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్లో సుబ్రహ్మణ్య జపం తప్పనిసరిగా చేసుకోవాలి. ఓకే, డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారంటే స్వామివారి దర్శనం చేసుకుంటారు, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటారు, సుబ్రహ్మణ్య స్వామికి నెలకు ఒక మంగళవారం ఇప్పుడు అభిషేకం చేస్తుంటారు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇవన్నీ అవుతుంటాయి. డబ్బు ఉన్న వాళ్ళు అంతే కదా, డబ్బు ఉన్న వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తారు, లేని వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా మన కర్మ ఇంత అనుకుని ఉంటారు, వాళ్ళు సుబ్రహ్మణ్య జపం చేసుకోవడం. తర్వాత మంత్లీ కొన్ని చేసుకోవాల్సినవి ఉంటాయండి, మనకి పరశర మహాముని చెప్పినటువంటి కొన్ని పరిహారాలు ఉంటాయి, మంత్లీ ఫాలో అవ్వాలి. 8th మంత్లో గర్భరక్షణార్థం విష్ణు పూజ ఉంటుంది, పెద్ద ఖర్చుతో కానీ ఈవెన్ సింపుల్గా ఉంటాయి. ఓకే, మనం పెట్టే ఐవీఎఫ్కి 3.5 లక్షలు పెట్టేంతకంటే కాదండి. 8th మంత్లో గర్భరక్షణార్థం విష్ణు పూజ ఉంటుంది, అది కూడా చేయడం కుదరలేదు, విష్ణు సహస్రనామ స్తోత్రం రోజు వినటం.
ప్రెగ్నెన్సీ ధరించగానే విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు వింటాం, శ్రద్ధగా కనుక విన్నట్టయితే. చెవిలో పెట్టుకుని కాదు సార్, చాలామంది చూస్తాం రన్నింగ్ వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు, లేకపోతే ఇంట్లో చెవిలో పెట్టుకుని ఉంటారు, దానివల్ల ఫలితాలు ఉండవు, ఇంకా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందండి. న్యూరాలజికల్గా పార్కిన్స్ డిసీజ్ రావడానికి, అల్జీమర్స్ రావడానికి కారణం అవుతుంది. అలాగే కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ప్రశాంతంగా కూర్చొని సీట్లో కానివ్వండి, మంచం మీద కానివ్వండి, ఒక టేబుల్ మీద చక్కగా కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రం కనుక విన్నట్టయితే 29 minutes 40 seconds ఎంత వస్తుంది. అది విన్నట్టయితే బేబీ గ్రోత్ చాలా బాగుంటుంది. అనేక రకాల జెనెటికల్ డిసీజెస్కి విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది ఏదైతే వినటం వలన పాజిటివ్ ఉంది. ఎందువల్ల వస్తుందంటే మంత్రంకి న్యూరో లింగ్విస్టిక్ అండ్ సైకో లింగ్విస్టిక్ యాక్టివిటీ ఉంటుంది. ఒక మంత్రానికే ఉంటుంది. మన పాటలకి ఏదైనా తీసుకున్నాం అనుకోండి, న్యూరో లింగ్విస్టిక్ ఉంటుంది, మంత్రానికి రెండు ఉంటాయి. అర్థమైందండి. అందువల్ల ఏంటంటే గర్భరక్షణార్థం విష్ణు సహస్రనామ స్తోత్రం వినటం వలన చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ్ దత్త. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్ నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు వచ్చేసి బిఎన్ అశోక్ రెడ్డి, మాది అనంతపురం డిస్టిక్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలండి రెడ్డి గారు? నా గురించి పుట్టిన తేదీలు చెప్పండి. 25/4/1989. 88. టైం అండి? టైం వచ్చేసి 8:55 నుంచి 9 మధ్యలో రాత్రి. ఎక్కడ పుట్టారు? అనంతపురమేనా? కళ్యాణదుర్గ మండలం దొడగట్టవిల్లి. 25 ఏప్రిల్ 1989 రాత్రి 8:55 నుంచి 9 మధ్యలో. 9 మధ్యలో. మూలా నక్షత్రం 1వ పాదం, ధనురాశి, వృశ్చిక లగ్నం. ఓకే, మీ జాతకరీత్యా ప్రస్తుతం చంద్ర మహాదశ నడుస్తుంది. చంద్రుడు బలంగా ఉన్నప్పటికి కూడా ఏమవుతుందంటే ఎదుదల, ఆటంకాలు, తర్వాత నిద్రలేని రాత్రులు గడపడానికి, సన్యాస యోగానికి, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు అసంతృప్తికరంగా ఉండడానికి కారణం అవుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే కుజ, బుధ, శుక్రుడికి పరిహారాలు చేసుకోవాలి రోజు. కుజ, బుధ, శుక్రుడికి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? అదే మ్యారేజ్ కలిసి రావట్లేదు. అదే చెప్పే కదా, మ్యారేజ్, సన్యాస యోగాలు ఉన్నాయి. మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, గట్టిగా ప్రయత్నం చేయండి. ఓకే అండి. కుజ, బుధ, శుక్రుడికి పరిహారాలు చేయండి. కుజ, బుధ, శుక్రుడు రోజు చేయండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. కదిరి స్వామివారికి కళ్యాణం చేయించండి. ఓకే ఓకే, ఓకే, అంతా మంచి అవుతుంది, టెన్షన్ పడకండి. సరేనా? జాగ్రత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు? నా గురించి సార్. మీ పేరు? కల్పన సార్. కల్పన. పుట్టిన తేదీలు చెప్పండి. 11th September 2001. టైం అమ్మా? 11 నుంచి 12 మధ్యన రాత్రి. ఓకే, కంపల్సరీ టైం కరెక్ట్గా తెలియాలి. ఎక్కడ పుట్టారు కల్పన గారు మీరు? హైదరాబాద్లో సార్. హైదరాబాద్. నక్షత్రం ఆరుద్ర, 1వ పాదం, మిథున్ రాశి అంటారు. అయితే మీరు టైం అనేది 11 to 12 మధ్యలో అన్నారు కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి అడుగుతాను కొన్ని, దాని ప్రకారం మీరు చెప్పండి. ఇప్పుడు మీకు 2019-21 మధ్యలో హెల్త్ ఎలా ఉంది? 19-21 మధ్యలో ఆరోగ్యం ఎలా ఉంది? హార్మోన్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? మీరు చదువుకునేటప్పుడు ఏమైనా చికాకులు? హార్మోన్ ఇష్యూస్. ఓకే, 100% మీరు 11:30కి పుట్టారు. సరేనా? ఓకే, మీ జాతకరీత్యా ఏంటంటమ్మా, బుధుడు చాలా బలంగా ఉన్నారు, రవి స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ కూడా విద్యా యోగాలు, ఉద్యోగ యోగాలు బలంగా చూపిస్తున్నాయి. గవర్నమెంట్ హోదా కూడా ఉంది, నీకు ఓపిక రాసుకుంటే వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే ఈ యొక్క గురు కుజుల యొక్క ప్రభావం వల్ల మనకి ఇబ్బందులు ఎక్కువగా అనిపిస్తున్నాయి. కావున మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యం 11 సార్లు పఠించడం వలన స్వామి యొక్క అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? జాబ్ రావడం లేదు సార్. 1 year నుంచి ట్రై చేస్తున్నా, అన్ని లాస్ట్ రౌండ్ వెళ్ళిపోతుంది. ఏం జాబ్స్ అమ్మా మీరు ట్రై చేసేది? బీటెక్? సాఫ్ట్వేర్ సార్. బీటెక్ ఏంటి మీరు? ట్రిపుల్-యా? బీటెక్ ఈసీ సార్. ఈసీ. ఓకే ఓకే ఓకే, ఇది సాఫ్ట్వేర్ ట్రై చేస్తున్నారు మీరు? అవును సార్. ఇప్పుడు ఏం కాదమ్మా, నేను చెప్పింది రోజు చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని. ఒకసారి ఏమాత్రం అవకాశం ఉన్నా నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేయించండి. నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేయించండి. తప్పనిసరిగా స్వామికి అనుగ్రహంతో మంచి జరుగుతుంది. సరేనా? జాబ్ వచ్చేస్తుంది, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఓకే సార్. మ్యారేజ్ గురించి చూస్తున్నారు? మ్యారేజ్ యోగాలు కూడా నడుస్తున్నాయి. జాబ్ వచ్చాక ట్రై చేయండి అమ్మా, జాబ్ వచ్చాక మంచి సంబంధాలు వస్తాయి కదా, జాబ్ వస్తుంది. నేను చెప్పింది చేయండి, జాబ్ వస్తుంది. ఓకే అమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 19 నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, టైంకి తినండి, ప్రశాంతంగా ధ్యానం మెడిటేషన్ చేసుకోండి, నేను చెప్పినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. డెఫినెట్గా ఆ ఫుడ్ ఏదైతే జంక్ ఫుడ్ మానేయండి. చాలామందికి ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పిల్లల్లో
ఎగ్స్ ఒకటి, పాలు ఒకటి మంచివి కాదు. అందరూ ప్రమోట్ చేస్తారు, గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది, కానీ ఎగ్స్ అనేవి హెప్లాయిడ్ ఎగ్స్. అర్థమైందమ్మా? పాలు అనేది ఇవి హార్మోన్ పాలు. అందువల్ల ఏమవుతుందంటే దానివల్ల గైనిక్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత మనం తాగేది ప్రతిదీ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ ఉన్నాయి. అర్థమైంది తల్లి? ఫస్ట్ ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోండి, టెన్షన్ తీసుకోవద్దు. నీ జాతకం చాలా బాగుందమ్మా. తీసుకోవాల్సిన జాగ్రత్త, విపరీతమైన కోపం ఉంటుంది ఒకటి. తర్వాత నీకు అర్థమవుతున్నట్టు ఉంటుంది, కానీ బ్రెయిన్లో అది నువ్వు బయటికి వ్యక్తపరచలేవు, మైండ్లో స్టాగ్నేషన్ అయిపోద్ది. అది కొన్ని సందర్భాల్లో మీరు మొండమ్మాయి అనుకోవచ్చు, ఏమైకి ఏమో చెప్పిన అర్థం కాదనుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. దానికే మీరు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను స్వామి. అమ్మా చెప్పండి. నా పేరు పూర్ణిమ. అమ్మా చెప్పండి పూర్ణిమ గారు. నేను 3 సెప్టెంబర్ 2000 పుట్టాను. అమ్మా 3 సెప్టెంబర్ 2000. టైం అమ్మా? టైం మార్నింగ్ 9:10. 9:10. ఎక్కడ పుట్టారు? గుంటూరేనా? చెన్నైలో. స్వాతి నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. తులారాశి అంటారు. లగ్నం కూడా తులా లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహాదశ. శని ఈ జాతకానికి యోగకారకుడు అయినప్పటికి కూడా వారు ఉన్నటువంటి స్థితి అంత అనుకూలంగా లేదు. దానివల్ల మీ యొక్క ప్రణాళికలన్నీ తారుమారు అవుతాయి. అది ఉద్యోగ ప్రయత్నాల్లో కానివ్వండి, పెళ్లి ప్రయత్నాల్లో కానివ్వండి, అన్ని విధాలుగా. అలాగే అమ్మగారి యొక్క హెల్త్, మీ మదర్ యొక్క స్థితిగతులు బలహీనపరచడానికి కారణం అవుతాడు. అందువలన మీరు ఎప్పుడు కూడా రోజు కూడా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు వస్తాయి. నెలకొక శనివారం నాడు మీరు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. నీలం ధరించండి. నీలం, బ్లూ సఫైర్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి వెండిలో ధరించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. ఓకే స్వామి. నేను 2018లో ఇంటర్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 19లో హోమియోపతి జాయిన్ అయ్యాను. అండ్ బీబీఏ చేస్తున్నాను ఇప్పుడు ఆన్లైన్ లో. BHMS చేస్తూ BBA చేస్తున్నారు అంతేనా? BHMS చేస్తూ బీబీఏ చేస్తున్నాను. మంచిది మంచిది. ఎక్కడ మీ లోకల్ యూనివర్సిటీలోనా, స్కూల్? లేదు స్వామి, రాజమండ్రిలోనే. అంటే అది ఇప్పుడు మీరు చేసేటువంటి BBA వ్యాలిడేనా? ఇప్పుడు కొన్ని JNTలో అయితే బీటెక్ చేస్తూ కూడా BBA చేసుకోవచ్చు. వ్యాలిడే స్వామి, ఇప్పుడు చేస్తుంది. అంటే 2 degrees అని చెప్పండి. యుఎస్ వెళ్ళాలనుకుంటున్నా రేపు 2026 ఆగస్ట్ ఇంటేక్కి. BHMS అయిపోయాక వెళ్దాం అనుకుంటున్నారు? MBA చేయడానికి. ఓకే. అప్పటికి ఎట్లా ఉంటుంది స్వామి? 2026 జాన్ ఇంటెక్ కానీ ఆగస్ట్ ఇంటెక్ కానీ అన్నీ బాగుంటాయి. మన జాతకం అంతా బాగుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. విదేశాలకు వెళ్ళడానికి సపోర్ట్. అదే BHMS నుంచి మళ్ళీ MBAకి ఎందుకని మీరు BHMSకి వాల్యూ అంత లేదేనా? అవును స్వామి, అంటే BBA మీద వెళ్దాంలే అని చెప్పి. ఓకే ఓకే, చూసుకోండి మరి, చూడండి మరి గట్టిగా. డెఫినెట్గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, వెళ్ళొచ్చు. ఇప్పుడు 2026 జాన్ ఇంటెక్కి అవుతుందా ప్రైజ్ అవుతుందా అంటే ఆ రోజు మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా, వార్స్ ఎలా ఉంటాయో తెలియదు. మీ జాతక రీచ్ అయితే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, అక్కడ చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. 2026 మార్చి తర్వాత ఉన్నాయి అంటే వెళ్తారనే ఇక్కడ ఇండికేషన్. ఆ టైంలో ఏదో వార్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, అంత అన్ప్రిడిక్టెడ్గా ఉన్నాయి కదా ఇప్పుడంతా కూడాను. అందువల్ల జాతకంతో బాగున్నప్పటికి కూడా కొన్ని కండిషన్స్ తీసుకోవాలి మనం, జాగ్రత్తలు అని తీసుకొని మీరు సక్సెస్ అవుతారు, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. మంచిదండి. సో యూస్తూ సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత్ నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నుంచి అండి, మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. సెప్టెంబర్ 5, 2007. 2007. టైం బాబు? టైం 12:50 అండి PM. 12:50. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఒంగోలు అండి. ఒంగోలు. పేరేంటండి అమ్మాయి పేరు? కావ్య దుర్గా. చూడండి, పాప మృగశిర నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి. మిథున రాశి, లగ్నం వృశ్చిక లగ్నం. పాప జాతకరీత్యా ఏంటంటే రవి స్వక్షేత్ర స్థితి, తర్వాత గురుడు చాలా బలంగా ఉన్నారు, కావున మంచి విద్యాయోగాలు ధనయోగాలు చూపిస్తుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పాప జాతకరీత్యా రవి కేతు శని యొక్క యుతి అనేది మనకి మంచిది కాదు ఒకటి. తర్వాత చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఉన్నత విద్యలో ఆ అమ్మాయికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికి కూడా ఆ అమ్మాయికి అనుకున్నటువంటి సీట్ రాకపోవడానికి కారణం అవుతుంది. మీ డౌట్లు ఏం చెప్పండి. అదే పాపని అంటే కామర్స్ బాగా చేస్తుందండి. డిగ్రీ బీకామ్ తీసుకోవాలా లేకపోతే BSc కంప్యూటర్స్ తీసుకోవాలా, ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేది. ఓకే ఓకే. ఈ అమ్మాయికి ఏంటంటే మీరు ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఓకే, బీకామ్ తీసుకునే కంటే కూడా
BA LLB కానీ బీకామ్ LLB జాయిన్ చేయండి. బీకామ్ LLB. BA LLB తన చాయిస్. ఓకే, సిఈసి కాబట్టి బీకామ్ LLB జాయిన్ చేయండి. ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, అంతా బాగుంటుంది. చెప్పండి. ఆరోగ్యం ఎట్లా ఉంది సార్? ఆరోగ్యంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి, కంటి నొప్పుల, కంటి సైటా, లేదా బ్యాక్ పెయిన్, తలనొప్ప, ఇలాంటి ఏవో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు. ఆడపిల్లకి సహజంగా వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటికి కూడా గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు వస్తాయండి. తర్వాత ఏంటంటే సంకటహార చతుర్థి వ్రతం చేయమని చెప్పండి. అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన 4వ రోజున సంకటహార చతుర్థి అంటారు కదా, ఆ రోజు ఓపిక ఉంటే చేయమని చెప్పండి. సరేనా? గణపతి ఆరాధన, గణపతి దర్శనం చేసుకోమని చెప్పండి. స్వామికి అనుగ్రహంతో ఆమె జాతకంలో దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి. ఈ పాప జాతకంలో గురుడు కుజుడు చాలా బలంగా ఉన్నారు. లీగల్గా ఎంఐ సెటిల్ అవుతుంది. దశమాధిపతి అయినటువంటి రవి స్వక్షేత్ర స్థితిలో ఉంటాము. మనకి మంచి రాజయోగాన్ని ఇస్తారు. గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? మంచిదండి, శుభం అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. హలో, నమస్తే అండి గురువు గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మాది పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం అండి. అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలండి. అమ్మా, పుట్టిన తేడాలు ఇవ్వండి. 1978 అండి, జనవరి 13వ తారీఖున పుట్టారండి. 1978. టైం అండి? టైము తెల్లవారితే భోగి అని మా అత్తయ్య గారు చెప్పారండి. టైం లేదు, టైం క్లాస్ లేదండి. 4 ఆ టైంలో. పిల్లలు అందరూ అమ్మాయిలా అబ్బాయిలా? మాకు ఇద్దరండి, ఒక పాప అండి, ఒక బాబు అండి. బాబు చదువు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాబు ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడండి. అదే కొంచెం తనకి ఇమ్యూనిటీ తక్కువ అని ఆస్తమా అవి ఉన్నాయండి. లైఫ్ ఓకే, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. చూడండి అమ్మా, ఈయన ధను లగ్నంలో పుట్టాడు. పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం అంటారు. ఓకే, 5 గంటల ప్రాంతంలో పుట్టారు. ఈయన 5 గంటల ప్రాంతంలో పుట్టారు. ఈయన జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బుధ మహర్దశ. బుధుడు చాలా బలంగా ఉన్నారు. మీది తెలిసిన సంబంధమా? తెలిసిన సంబంధమా? అవునండి. ఓకే, చూడమ్మా, బుధుడు బలంగా ఉన్నారు. బుధుడు బలంగా ఉంటే మంచి తెలివితేటలు, సేవా దృక్పథం ఉంటుంది. వీరి జాతకరీత్యా యోగాలు అనుకున్నట్టు రాకపోవడానికి కారణం ఏంటంటే శనిగ్రహానికి పాపకత్రి యోగం ఏర్పడటము, తర్వాత కుజుడు యొక్క స్థితి బలహీనంగా ఉండటం వల్ల జరిగింది. అందువల్ల ఈయన దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది. నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేయించమని చెప్పండి. వారికి మంచి మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే 4వ ఆయనండి, మేము వేరేగా ఉండేవాళ్ళం అండి. ఇంకా ఆస్తులు అవి కూడా మా బావగారు వాళ్ళు చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి, ఇవ్వట్లేదండి మావగారి. చూడమ్మా, ఏదైనా సరే మీకు రావాల్సిన ఆస్తులు కానీ ఏమైనా 2026 ఏప్రిల్లోగా వస్తేనే వచ్చినట్టు. 2026 ఏప్రిల్లోగా వస్తేనే వచ్చినట్టు. అందువల్ల ప్రయత్నం అయితే చేయండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించమని చెప్పండి, మీకు మంచి జరుగుతుంది. సరే గురుగారు. మంచిదమ్మా, జాగ్రత్త, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాల్ చేశారు ఆవిడ. వాళ్ళ వారి గురించి అడిగారు. అయితే ఇద్దరు జాతకాలు మనం చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ వారికి వాళ్ళ అన్నదమ్ముల యొక్క ఆస్తుపాస్తులు తల్లిదండ్రులు ఇవ్వలేదు, వాళ్ళ అన్నదమ్ములకు రాసేస్తారు. ఈయన్ని ఇబ్బంది పెట్టారు. ఎటువంటి ఆస్తి రాకుండా ఏదో చిన్నపాటిది ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారిని ఎవరు చూడకపోతే అన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే ఆ అమ్మాయి జాతకం కూడా అడిగింది. ఆ అమ్మాయి 80లో పుట్టారండి. జాతకం ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఆవిడ 1980లో పుట్టారు. మిథున లగ్నంలో బుధ శుక్రులు. చంద్రుడు లాభస్థానం ముందు బలంగా ఉన్నారు. తర్వాత శని కుజుల యొక్క స్థితిగతులు కూడా బాగున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మరి ఆ అమ్మాయి లెక్క ప్రకారం ఇవ్వాలి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని అవ్వాలి, బ్యాంక్ ఆఫీసర్ కానీ హై ప్రొఫైల్ GMs కానీ అవ్వాలి జాతకరీత్యా. అయితే అదే అమ్మాయి ఒక ఉన్నత కుటుంబంలో కనుక పుట్టినట్టు, ఉన్నత కుటుంబం కాకుండా బేసిక్గా ఒక ఆర్డినరీ ఎంప్లాయీస్ పిల్లలు కనుక పుట్టినట్టే డెఫినెట్గా సక్సెస్ అయ్యేది. ఇక్కడ ఏమవుతుంది, సహజంగా ఆ రోజుల్లో 1980sలో పుట్టారంటే అండి, అమ్మాయి పెద్ద మనిషి అవగానే, మెచ్యూర్ అవగానే వెంటనే పెళ్లి చేసేయాలి. 8th క్లాస్ వరకు చదివించడం ఆడపిల్లలకి అలా ఉండేది. ఫస్ట్లో 5th క్లాస్, తర్వాత పెళ్లి చేయటం, ఫస్ట్ ఫార్మ్ ఇలా అంటుండేవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. తర్వాత 7th క్లాస్ అవగానే పెళ్లి చేసేయటం, తర్వాత 10th క్లాసు, తర్వాత ఇంటర్మీడియట్ అని, డిగ్రీ అని, ఇప్పుడు హై లెవెల్కి వచ్చింది. అట్లా ఉండేది. అంటే ఏమవుతుందంటే అలా తండ్రి గారికి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి ఆస్తులు కానివ్వండి, లేకపోతే చదువు మీద అంత అవగాహన లేకపోవడం వల్ల, వారు చేసుకునే పనుల వల్ల, లేకపోతే వ్యవసాయం వల్ల వాళ్ళు చదివించలేకపోయి ఉండొచ్చు. ఆ రీజన్ వల్ల ఏమైనా సక్సెస్ అవ్వలేదు. అంటే ఏమవుతుంది, మన జాతకం బాగుంది కానీ అదే అమ్మాయి కనుక ఒక ఇంట్లో మనం చూస్తుంటాం, జాతకాలు బాగున్న వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో మన
దేశ దిక్కానమాన ప్రకారం అంటే మన పరిస్థితులు ఏంటి, ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాళ్ళలో కానీ ఇండియన్లో సౌత్ ఇండియన్లో ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనే సిచ్యువేషన్ ఉండేవాళ్ళు. కొంతమంది డిప్రెషన్ ఏం చేయలేకపోయినా ఉంటుంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇంద్రనూయి గారు లాగా ఆ రోజుల్లో వాళ్ళ తాత ముత్తాతలు చదువుకొని వెళ్ళాలి బయటికి అన్నారు కాబట్టి ఆమె పెప్సీకి సీఈఓ అవడం జరిగిందనమాట, గ్లోబల్ సీఈఓ. అయితే ఆ రోజుల్లో కొంతమందిని అణిచివేయటం వల్ల ఇలా జరిగింది. అంటే ఇక్కడ జాతకంలో ఇప్పటికి కూడా యోగాలు ఉంటాయండి. ఆ యోగాల్ని సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, అంటే టీచర్ గారు పూర్వకాలంలో ఒక మంచి టీచర్ ఉండేవాళ్ళు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా లైఫ్లో టీచర్ గారు ఉండేవాళ్ళు అండి, వాళ్ళ గైడెన్స్ ఉండేది. ఈ రోజుల్లో గైడెన్స్ లేకపోవడం వల్ల జాతకం బాగుంది అనుకుంటున్నారు కానీ ఫలితాలు రావట్లేదు. జాతకం బాగుంది, మంచి స్కూల్లో వేశాడు, అబ్బాయి సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే సరైనటువంటి తర్ఫీదు లేకపోవడం జరుగుతుంది. అందువల్ల జాతకంలో యోగాలు ఉన్నప్పటికి కూడా ఆ యోగానికి తగినటువంటి ప్రాక్టీస్ లేకపోయినా, లేదా సాధన లేకపోయినా, ప్రయత్నం లేకపోయినా, సక్సెస్ రాకపోవడం వల్ల జాతకం జీరో అయిపోతుంది. ప్రేక్షకులు ఎవరైతే దివ్యయోచన కార్యక్రమం చూస్తుంటారో జాతకంలో అందరికీ యోగాలు ఉంటాయండి. ఆ యోగాలు ఎలా సప్రెస్ అవుతున్నాయి, సప్రెస్ అవ్వడానికి కారణాలు సమాజం అవుతుందా, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు స్థితిగతులు బాగోపోవడం వల్ల మనం చదివించలేకపోయామా, అయితే వాళ్ళగా సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఎదగలేదా అనే అంశాల మీద జాతకం ఆధారపడి ఉంటుంది. అందుకనే టైం, స్పేస్, డైరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఉదాహరణకి లగ్నంలో చంద్రశుక్రులు కలిశారు, చాలా బలంగా ఉన్నారు, పూర్ణచంద్రుడు ఉన్నాడు, వీడు చాలా అందంగా ఉంటారు, లేకపోతే అమ్మాయి చాలా బాగుంటుంది, తెల్లగా ఉంటుంది, కళ్ళు బాగుంటాయి అని వర్ణించడం జరుగుతూ ఉంటుంది జాతకరీత్యా. ఈ అబ్బాయి ప్రవరకుడిలాగా ఉంటాడండి అనుకున్నాం. అదే మనం ఆఫ్రికన్స్ తీసుకోండి, ఇదే జాతకం ఆఫ్రికా పుట్టిన నల్లగా ఉంటారు, అటువంటి రూపం ఉండదు. మరి ఎందుకని? దేశ దిక్కాలం ప్రకారం జాతకం చెప్పుకోవాలి. అందువల్ల జాతకంలో ముఖ్యంగా మనం చెప్పుకునేటప్పుడు దేశాన్ని, దిక్కుని పూర్తిగా తెలుసుకుని వాళ్ళ స్థితిలో ఏంటి చెప్పుకున్నట్టయితే జాతకంలో ఉన్నటువంటి బలాన్ని మనం బయట తీయడానికి అవకాశం ఉంటుంది. దోషాలు కనుక ఏమైనా వాటికి పరిహారాలు చేసుకోవడం వల్ల వాటి నుంచి కొంతవరకు బయటకు వచ్చి మంచి ఫలితాలు పొందడానికి జ్యోతిష్ శాస్త్రం సహాయపడుతుందండి. జై గురుదేవదత్. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.